సతీష్ తమ్ముడు మీరు ఇద్దరు అంటే ఎలా చూడండి సార్ సార్ గారు లాంగ్ వచ్చారు లాంగ్ ఒకసారి అలాగండి లాంగ్ సార్ ఎలా చూడండి సార్ ఓకే వాసన యశోదని ఎలా చూడండి సార్ నేను పంపిస్తాను ఓకే సార్ రామ్ సార్ వస్తున్నా కేక్ ఈరోజు మా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో 29వ వార్డులో గల ఈ హోంలో మా చంద్రమౌళి గుమ్మడి చంద్రమౌళి గారి జన్మదిన వేడుక మహోత్సవం చాలా ఘనంగా ఇక్కడున్న 29వ వార్డు పార్టీ నాయకులందరి మధ్యలో ఆత్మీయంగా జరిగింది. చంద్రమౌళి అందరివాడు. ఇక్కడ చంద్రమౌళి జన్మదినోత్సవం సందర్భంగా ఒక విషయం చెప్పాలి. యువతకు మంచి స్ఫూర్తినిస్తూ ఈ నియోజకవర్గంలో పెద్ద నాయకులందరికీ ఒక తలమానికంగా ఉంటూ అందరి మన్ననలు పొందుతూ ముఖ్యంగా ఈ వార్డు అధ్యక్షులు పీతలవాసి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కనకల ఈశ్వర్ గారి సహకారంతో ఇక్కడ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు వీరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే ఇక్కడున్న ఈ యూత్ నాయకులందరూ కూడా, ఇప్పుడు నేను చెప్పిన అందరూ కూడా యువజన నాయకులు. వీరందరూ ఒక మంచి హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను, సిద్ధాంతాలను వారు పుణికిపుచ్చుకొని మనం సమాజానికి ఏదైనా తేవాలి, ఏదైనా సరే సేవ చేస్తేనే ఈ సమాజంలో మార్పు వస్తుంది. దానికి ముందుగా 29వ వార్డు నుంచి ఇక్కడున్న మనందరం యువ నాయకులందరం కూడా ఒక స్ఫూర్తిగా పనిచేస్తే ఈరోజు దక్షిణ నియోజకవర్గం, రేపు అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మన ద్వారా పార్టీకి మంచి పేరు రావాలన్నదే వీరి యొక్క ఆశయం, వీరి యొక్క ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతం నాయకులు కూడా మాకు అదే చెప్తూ ఉంటారు, సేవ చేసేవాడే నాయకుడు అని చెప్తారు. ఆ విధంగా వీరి తెలియకుండానే వీరు సేవలు చేయడం వల్ల వీరి నాయకత్వం ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలో అందరి నోట్లో కూడా ప్రశంసించబడుతుంది. అలాంటి నాయకులు మా నియోజకవర్గంలో ఉన్నందుకు, అలాంటి వారికి మేము నాయకులుగా వారి యొక్క స్ఫూర్తితో వారికి మంచి జరగాలని ముందుకు నడిపిస్తూ ఈ నియోజకవర్గ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎంతో స్ఫూర్తిని మా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆయన కూడా ఒక మంచి హ్యూమానిటేరియన్, మానవతావాది. ఏ కార్యక్రమాలు యువత, అదేవిధంగా వార్డులోని నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలైతేనేమి, నాయకులైతేనేమి ఏ కార్యక్రమాలు చేసినా ఆయన వీరందరికీ మద్దతునిస్తూ మీకు నేనున్నాను, ముందుకి మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన ఇచ్చిన భరోసే వీరందరి నాయకత్వాన్ని ముందుకు నడిపిస్తుంది. అలాంటి దక్షిణ నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని ముందుండి నడిపించడం అన్నది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గర్వకారణం. అలాంటి నాయకుల వల్లనే రేపు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఈ యొక్క దక్షిణ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ముందుండి నిలబడి నేనున్నాను, నేను సహాయం చేస్తానని ఆయన చేస్తూ ఆయన వెంట ఉన్న ఇక్కడున్న నాయకులందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహిస్తూ ఒక మంచి మార్గంలో తీసుకెళ్తున్న నాయకుడిగా ఆయన మార్గదర్శకంలో
మేమందరం ఉన్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ గుమ్మడి చంద్రమోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నా తమ్ముడు సోదరుడు జగనన్న ఇక్కడ పార్టీ అన్నా ఏదైనా సరే పక్క వీరాభిమాని, ఏ కార్యక్రమం చేసినా ఎదురున్నా మాకు సొంత అన్నదమ్ములే కాక పార్టీ సీనియర్ కార్యకర్తగా ఎంతో సాగసాగలు అందిస్తున్న మన మౌలి పుట్టినరోజు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా రావాలి. చిన్న ఒక కార్యక్రమం అర్జెంట్ నుండి హైదరాబాద్ రాలేదు. ఇంకా ముఖ్య అతిథిగా మన పొల్లవరం జాన్ వెస్లీ గారు, క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గారు వచ్చారు. మన రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవులు అధిరోహించి పార్టీకి ఇంకా కష్టపడాలని, రేపు 2029లో మన వాసుపల్లి గణేష్ కుమార్ సేవలు గుర్తించి మనందరూ కలిసి ఆయన్ని గెలిపించడానికి మనం తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుమ్మడి చంద్రమౌళి. నేను ఈ నియోజకవర్గానికి సిటీ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. దీనికి ఆనందం ఏంటంటే గణేష్ కుమార్ గారు ఆయన చిన్న పనుండి రాలేకపోయారు. అదే క్రిస్టియన్ మైనారిటీ జాన్ వెస్లీ గారు, అలాగే మా అన్న పీతలవాసు గారు వార్డు అధ్యక్షులు, అలాగే మా రెండో అన్న కనకలేశ్వరరావు గారు, వీళ్ళు ముందుండి నాకు ఈ చక్కని వాతావరణంలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో వీళ్ళిద్దరు సహకారంలో జరిగింది. మీకు ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా నా సోదర సమానుడు, నా తమ్ముడు రాముడికి లక్ష్మణ్లాగా ఇప్పుడు నా వెంటున్నటువంటి తమ్ముడు గుమ్మడి చంద్రమౌళికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇంత మంచి వాతావరణంలో ఈ ఓల్డేజ్ హోమ్లో పేదలకి అన్నదానం చేయడం, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఎన్నెన్నో కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా మా తమ్ముడు చంద్రమౌళి ముందుంటాడు. ప్రతి సంవత్సరం నా జన్మదినం కూడా మా తమ్ముడు ముందుండి నడిపించేవాడు. ఈరోజు మా తమ్ముడి బర్త్డే మేమందరం చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. తమ్ముడు రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులు తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎగరాలని, అలాగే రేపు 2029 గణేష్ కుమార్ గారి ఎలక్షన్లో యువజన విభాగం తరపున ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క యువజన విభాగం సభ్యుడిని కూడా దగ్గరుండి ఆయన నడిపించి వాసుపల్లి గారి గెలుపులో తన సహకారం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.